మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రెండో విడతలో భాగంగా మన గ్రామం ఉన్నది. ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని ధర్మపురి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా మూడో విడతలో ఉన్నది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా 17వ తారీఖు నాడు జరగబోయేటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మీ యొక్క ఓటును ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిండిన యువతుల నుండి పండు ముసలి వరకు కూడా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. మరి ఎన్నికల కమిషన్ వారు ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో, ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉంటారో వారి యొక్క ఓటును వేయడానికి పోలింగ్ స్టేషన్ వరకు వెళ్ళడానికి ఇబ్బంది కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సెక్రటరీ గారికి కానీ అంగన్వాడీ బిఎల్ఓ అంటారు వాళ్ళను, అంగన్వాడీలకు మీరు తెలియజేసినట్లయితే వాళ్ళు మీ యొక్క ఓటును మీ ఇంటి వద్దకే వచ్చి వేయించుకునేటువంటి అవకాశం కూడా ఉంటది. దయచేసి ఈ విషయాలన్నీ మీకు తెలియజెప్పడం కొరకు రావడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా గౌరవ కలెక్టర్ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమం తప్ప మరొకటి కాదు. మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు, నిలబడినటువంటి అభ్యర్థులతో సంబంధం లేదు. కేవలం మేము మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని, మీ ఓటును దుర్వినియోగం చేసుకోవద్దని తెలియజెప్పడం కొరకే రావడం జరిగింది. మరి మన గ్రామంలో నిలబడేటువంటి సర్పంచ్ అభ్యర్థులు గాని వార్డు మెంబర్లను గాని మనకు స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి వ్యక్తులను మనం ఎన్నుకునేటువంటి అవకాశం భారత రాజ్యాంగం మనకు కల్పించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి ఓటును నోటుకు అమ్ముకోవద్దు, మద్యానికి మాంసానికి అమ్ముకోవద్దని, ఓటును స్వచ్ఛందంగానే వినియోగించుకోవాలని తెలియజెప్పడం జరిగింది. కావున దయచేసి గ్రామ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం, మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. 100% పోలింగ్ అయ్యే విధంగా మీరు తోడ్పడాలని సందర్భంగా కోరుకుంటూ దీనిపై ఒక మంచి పాటను మా ప్రవీణ్ గారు వినిపిస్తారు. ప్రజాస్వామ్యముల ప్రధానమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది. రాజు కడుపున రాజు పుడతడని వాదాన్ని పాతరేసినని, కులము మతము ప్రాంతాల నేటి భేదాలే లేవన్నది. ఒకటే ఓటు ఒకటే విలువగా అంది వచ్చినదిరా, ఓటు అమలవుతున్నదిరా. ప్రధానమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది. ప్రజాస్వామ్యముల ప్రధానమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది. ఇట్లాంటి ఆయుధము ఒక్కొక్కసారి ఏమైతుందంటే, ఈ ఆయుధాన్ని యుద్ధంలో శత్రువుకు కత్తినిచ్చి పోరాడమంటారు. మరి ఆ కత్తి మన చేతిలో ఉంది, దాన్ని మనం ఓటు అనే ఆయుధం మన చేతిలో ఉంది, దాన్ని ఎట్లా వినియోగిస్తే అది అట్లనే ఉపయోగపడుతుంది. సెంటిమెంట్ తోటి ఆయింట్మెంట్ పూసుడు, కడుపులో తలకాయలు పెట్టుడు, గడ్డం పట్టుకోడు, గద పట్టుకోడు, దాబ్బల 2 గాల మీద వాడు, ఇంకా ఎవరు ఎట్లా లొంగుతారు, ఎవరిని ఎట్లా చేయాలి, ఎట్లా మాయ చేయాలి, ఇది కాదు కదా. వాస్తవంగా ప్రజలకు నికార్సైన పరిపాలన అందించాలి.
ప్రజలకు నికార్సైన పరిపాలన అందించాలి. ఇప్పుడు ఏదో ప్రలోభాలకు గురి చేసి నాయకునిగా ఎన్నికైన తర్వాత మళ్ళీ దోసుకోవడం దాచుకోవడం కాదు కదా రాజకీయం అంటే. ప్రజాసేవ, దానికి అర్థము పరమార్థము మారకూడదు. ప్రజాసేవ అంటే ప్రజాసేవ లాగానే ఉండాలి, అది వ్యక్తిగత ప్రయోజనం కాదు. అట్లాంటి వాళ్ళు నిస్వార్థ పరులైన వాళ్ళనే ఎన్నుకోవాలి. అందుకే ప్రతి ఓటుకు ఒక విలువ ఉంటుంది, ఓటేసి శాసిస్తుంది. అధికారాన్ని నిలబెడుతుంది, అటు ఇటు చేస్తే పడగొడుతుంది. పిల్ల కాగితం కాదన్నా, కవితను మార్చే ఆయుధమన్నా, నోటుకు ఓటు అమ్మిన భవిత అంధకారమన్నా, అది మహాద్రోహమన్నా. ప్రజాస్వామ్యముల ప్రధానమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది. 18 ఏళ్ళు నిండిన పౌరులు ఓటు హక్కును పొందాలి. ఆ ఓటు హక్కును పొందిన పౌరులు రాజ్యాంగంలో రావాలి. ఏ భయము ఇక మనకొద్దు, ఉదయించనురా తొలిపొద్దు, ఉదయించనురా తొలిపొద్దు, ఉదయించనురా తొలిపొద్దు. 25 రోజులు 1825 రోజులు సర్పంచ్ గా కొనసాగుతాడు. మనకి ఇచ్చిన 1000 రూపాయలు ప్రతి రోజుకు లెక్క కట్టుకుంటే 1825 రోజులకు ఒక్క రోజుకు 41 పైసా పడుతుంది. ఒక్క రోజుకు 41 పైసా పడుతుంది. 1000 చొప్పున తీసుకుంటే 2000 చొప్పున తీసుకుంటే 92 పొత్తలు పడతాయి. 92 పొత్తలు. మరి 5000 చొప్పున తీసుకున్నా కూడా ₹2.72 పడతాయి. ప్రతి రోజుకు ₹2.72. 41 పైసల కొరకు, 92 పైసల కొరకు, ₹2.72 కొరకు ఆశపడి మనం ఓటేస్తే ఇవాళ బిచ్చగాడు కూడా ₹10, ₹20 అడుగుతారు మన బస్ స్టాండ్లలో. ఇవాళ 41 కొత్తలకు, 92 కొత్తలకు, ₹2.72 కొత్తలకు ఆశపడి ఓటేస్తే మనం కూడా బిచ్చగాలతో సమానమే అవుతామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మన విలువ ₹2.72 కొత్తలా, మన విలువ 92 కొత్తలా, మన విలువ 41 పైసనా? ఇట్లా పైసలు తీసుకొని ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కూలి చేయవద్దు. మీ గౌరవాన్ని మీరే అగౌరవపరుచుకోవద్దు. మీ గౌరవాన్ని మీరే అగౌరవపరుచుకోవద్దు. మీరు గౌరవంగా తలెత్తుకొని జీవించాలి. రేపటి రోజు ₹1 తీసుకోకుండా ఓటేసి సర్పంచ్ని మీరు నిలబెట్టి ఎదిరించి మరి మీ యొక్క గ్రామంలో ఈ డ్రైనేజే గాని, ఈ సిసి రోడ్లే గాని, వీధి లైట్లే గాని, పారిశుద్ధ్యమే గాని నిలబడి కొట్లాడి చేయించుకునే హక్కు మీకు ఎప్పుడు ఉంటది? ఎలాంటి రూపాయి ఆశించకుండా ఓటు వేసినప్పుడే ఉంటది. మీ విలువను, మీ గౌరవాన్ని 41 పైసకు, 92 పైసలకు, ₹2.72 అమ్ముకొని అగౌరవపరవద్దు. ఎప్పుడు కూడా మనకు అంబేద్కర్ చెప్పిండు, మనకు హక్కులు కల్పించిండు. ఆ హక్కులను మనం కాల రాయొద్దని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా మాటను వినండి, మా మాటను గౌరవించండి. మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. దయచేసి మీ ఓటును అమ్ముకోవద్దని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఈ గ్రామ వాస్తవ్యుడైనటువంటి మిత్రుడు ఎస్వి మల్లిక్ తేజ ఓటుపై ఒక చక్కటి పాటను వారు పాడి వినిపించాల్సిందిగా కోరుతున్నారు. నమస్కారం. ఇంతకుముందు అన్న చెప్పినట్టు గతంలో మన పూర్వకాలంలో ఓటు హక్కు అనేది ధనవంతులకు మాత్రమే ఉండేది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాన్ని కొంతమంది నిర్మించొద్దు, సామాన్యుల చేతిలో కూడా ఆ అధికారం ఉండాలని డాక్టర్ అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కును ప్రసాదించాడు. తర్వాత మరి అంత గొప్పగా ఆలోచించి
పెద్ద పెద్ద రాజ్యాలను నిర్మించేటువంటి ఒక అవకాశం మన చేతికి అందించినప్పుడు అది వృధా చేయొద్దు. ప్రతి మనిషికి ఉన్నటువంటి హక్కు, చాలా మంది అనుకుంటారు ఈ భూమి నాది హక్కు, ఈ ఇల్లు నాది హక్కు అనుకుంటారు. వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటి హక్కు, జన్మ హక్కు ఏంటిదంటే ఓటు హక్కు మాత్రమే. అది తల్లితో, తండ్రితో, భార్యతో, కొడుకుతో ఎవరితో సంబంధం లేకుండా ఎవరికి వాళ్ళు తలెత్తుకొని నిలబడేటువంటి ఏకైక హక్కు ఓటు హక్కు. మనకు ఒక అభ్యర్థి ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఏ అభ్యర్థి అయినా మనకు చేతులెత్తి దండం పెట్టి ఓటు అడుగుతుండంటే అది మీ భూమి జాగా చూసో మిమ్మల్ని చూసో కాదు, మీకు ఉన్నటువంటి, మీ వెనుక ఉన్నటువంటి ఓటు హక్కు. అంటే అది మనం దాన్ని చాలా చులకనగా మనకు మనమే భావిస్తున్నాం కాబట్టి, ఆ ఓటు హక్కు ఉంది కాబట్టి ఓట్లప్పుడు ఎవరైనా దండం పెట్టి ఓటును అభ్యర్థిస్తారు. మన ఇంటికి వచ్చి కూర్చుంటారు, మనతో పాటు ఛాయ్ తాగుతారు. కాబట్టి దాని విలువ ఎక్కడికి వస్తుంది, మనకు ఓటు హక్కుతో వస్తుంది. కాబట్టి ఆ ఓటు హక్కును మనం ఎప్పుడు కూడా తక్కువ చేసుకోవద్దు, ఆ ఓటును అమ్ముకోవద్దు. సరైనటువంటి నాయకుడు ఎవరు అని మన మెదట్లకు అనిపిస్తే, మన మనసుకు అనిపిస్తే వాళ్ళకే వేయాలి. మన చుట్టాలు చెప్పినాను, బంధువులు చెప్పినాను, అన్న చెప్పినాను, తమ్ముడు చెప్పినాను కాకుండా రాజ్యాన్ని నిర్మించేటువంటి హక్కు ఎవరికి వాళ్ళకే ఉంది. కాబట్టి ఎవరి చేతులు వాళ్ళకే ఉంటాయి, ఎవరి కాళ్ళు వాళ్ళకే ఉంటాయి, ఎవరి కడుపు వాళ్ళకే ఉంటది, ఎవరి ఓటు హక్కు కూడా వాళ్ళకే ఉంటది. కాబట్టి ఇక్కడ బంధు ప్రీతో లేకుంటే ఇంకోటో కాకుండా సరిగ్గా ఆలోచించి ఫిక్స్ అయిపోవాలి. మీకు మీరే, ఎవరు చెప్పినా వినకుండా మీకు మీరే ఫస్ట్ ఫిక్స్ అయిపోయి ఎవరు చెప్పినా అందరినీ సాధారణంగా ఆహ్వానించాలి, వేస్తామని చెప్పాలి. ఎవరినో ఒక్కరినే గెలిపిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఓటు హక్కును ఎవరికి వాళ్ళే ధర్మంగా వినియోగించుకోండి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఓటు 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 అరే రే ఓటు 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 అది ఉంటేనే సమాజంలో నీకు ఒక చోటు. ఓటు 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 ఎవడినైనా ఓటుతో శాసించొచ్చు, ఏ పనినైనా ఓటుతో ఆశించొచ్చు, ఏ పనినైనా ఓటుతో ఆశించొచ్చు, ఏ పనినైనా ఓటుతో ఆశించొచ్చు. అరెరే ఎవడినైనా ఓటుతో శాసించొచ్చు, ఏ పనినైనా ఓటుతో ఆశించొచ్చు, ఏ పనినైనా ఓటుతో ఆశించొచ్చు, ఏ పనినైనా ఓటుతో ఆశించొచ్చు. ఉండాలి అందరికీ ఓటురా, చెయ్యకు పొరపాటురా, అందరికీ ఓటురా, చెయ్యకు పొరపాటురా, అందరికీ ఓటురా, చెయ్యకు పొరపాటురా, అందరికీ ఓటురా, చెయ్యకు పొరపాటురా. ఇది ప్రజాస్వామ్యం ఇచ్చిన ప్రధానమైన స్వేచ్ఛరా. ఓటు 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 అది ఉంటేనే సమాజంలో నీకు ఒక చోటు. ఓటు ఓటు సామాన్యుడి బలమెంతో చూపించొచ్చు, ప్రతి ఒక్కడి కలమెంతో వినిపించొచ్చు. అరరరే ప్రతి ఒక్కడి కలమెంతో వినిపించొచ్చు, ప్రతి ఒక్కడి కలమెంతో వినిపించొచ్చు. మన సామాన్యుడి బలమెంతో చూపించొచ్చు, ప్రతి ఒక్కరి కలమెంతో వినిపించొచ్చు, ప్రతి ఒక్కరి కలమెంతో వినిపించొచ్చు, ప్రతి ఒక్కరి కలమెంతో వినిపించొచ్చు. అందుకే ఓటు హక్కు పొందరా, దర్జాగా ఉండరా, ఓటు హక్కు పొందరా, అరెరే ఓటు హక్కు పొందరా, దర్జాగా ఉండరా, ఓటు నీకు నచ్చిన లీడర్ను నువ్వే ఎన్నుకునే హక్కురా. ఓటు 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 సంక్షేమ ఫలాలెన్నో సాధించొచ్చు, భారత పౌరుడిగా విలువతోటి జీవించొచ్చు, భారత పౌరుడిగా విలువతోటి జీవించొచ్చు, భారత పౌరుడిగా విలువతోటి జీవించొచ్చు. అరెరే ఓటే నీ బలమురా, ఓటే ఆయుధమురా, ఓటే నీ బలమురా, ఓటే ఆయుధమురా, అరెరే ఓటే నీ బలమురా, ఓటే ఆయుధమురా, ఓటే నీ బలమురా, ఓటే ఆయుధమురా. ఓటు ఉండి కూడా వేయకుంటే ఉన్నా లేనట్టేరా. ఓటు 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 ఓటు
కూడా మరొక్కసారి ఈ గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, అమ్మలకు, ఆడబిడ్డలకు అందరికి కూడా మేము ఈ సందర్భంగా మీకు చేతులెత్తి నమస్కరించి కోరుతున్నాం. మీ యొక్క ఓటును స్వచ్ఛందంగా మాత్రమే వినియోగించుకోవాలి తప్ప మరే ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూస్తుంటే మనకు జరిగినటువంటి మొదటి విడత ఎలక్షన్ లో కూడా మేము ప్రజలను చైతన్యపరచడంలో భాగంగా ఎన్నో గ్రామాలు సందర్శించి ఈ ఓటు హక్కుపై మేము ప్రచారం నిర్వహించడం జరిగింది. జరిగినటువంటి మొదటి విడతలో కూడా చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ఎప్పుడైనా కూడా గ్రామ సర్పంచ్ అంటే ఎక్కడో ఉండడు, ఎక్కడో పుట్టుకరాడు. మన గ్రామంలో పుట్టినటువంటి వాడే, మన వార్డులో ఉన్నటువంటి వాడే నిలబడతాడు. మన గ్రామ సర్పంచ్ నిలబడ్డటువంటి అభ్యర్థి గుణగణాలతో పాటు అభ్యర్థి యొక్క పూర్తి వివరాలు పొలుగురైనటువంటి మాకు తెలిసి ఉండదు. కానీ మీరు ఈ గ్రామంలో ఉన్నారు కనుక మీకు 100% తెలిసినటువంటి వ్యక్తులే నిలబడతారు కనుక నిలబడ్డ వ్యక్తులలో కూడా ఏ వ్యక్తికి ఓటేయాలనేది నిలబడ్డ అభ్యర్థులు చివరగా పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రకటించిన రోజే మీరు డిసైడ్ అయిపోతారు ఓటర్గా ఎవరికి వేయాలి అనేది. కానీ ఇక్కడే లోపం జరుగుతున్నది. ప్రలోభాలకు తెరదీస్తున్నారు, ప్రలోభాలకు లొంగదీస్తున్నారు. మరి అలా భారత రాజ్యాంగం కల్పించిన ఓటు, అంబేద్కర్ కల్పించినటువంటి ఓటును మీరు నోటుకు అమ్ముకోవద్దని సందర్భంగా తెలియజేస్తున్నాం. మద్యానికే గాని, మాంసానికే గాని మనం అమ్మినట్లయితే ఓటు అనేది చాలా గౌరవప్రదమైనటువంటి ఓటు. ఓటుకున్న విలువ ఏంటంటే ఓటు వేసి బయటికి రాగానే ఎవరికి వేసిరని అడిగితే ఎవరు కూడా చెప్పరు. భార్య భర్తకు చెప్పది, భర్త భార్యకు చెప్పరు ఓటు వేసినాం ఎవరికి అనేది. అంటే ఓటు అనేది గోప్యంగా ఉంచేది మాత్రమే తప్ప బహిర్గతం చేసేది కాదు. మరి ఇలా ఓటు మన గ్రామంలో నిలబడతారు. సుమారుగా 6-7 నిలబడ్డట్టు తెలిసింది. మరి 6-7 నిలబడ్డప్పుడు మరి 6-7 దగ్గర డబ్బులు ఇస్తే తీసుకునే వాళ్ళు ఉంటారు, మంది ఇస్తే తీసుకునేటోళ్ళు ఉంటారు, మాంసం ఇస్తే కూడా తీసుకునేటోళ్ళు ఉంటారు. మరి గెలిచే అభ్యర్థి ఒక్కడే కదా. మరి ఒక్కడు గెలిచి 6 ఓడిపోయినప్పుడు ఆ 6 ఎవరైతే డబ్బులు ఇచ్చిర్రో, వాళ్ళ 6 ఎవరైతే మద్యం ఇచ్చిర్రో, మాంసం ఇచ్చిర్రో వాళ్ళకి తిరిగి మీరు ఇస్తారా? తిరిగి ఇయ్యం కదా. గెలిచే అభ్యర్థి ఒక్కడే కదా. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? మరి ఓటు నమ్ముకుంటే మన గౌరవం ఏమైపోతుంది? ఇలా డబ్బు తీసుకొని ఓటేసినట్లయితే రేపటి రోజు మనకు ఎవరైతే డబ్బులు ఇచ్చిన అభ్యర్థి గెలుస్తాడో, నిలబడతాడో, ఆయన ముంగట తలెత్తుకొని నిలబడలేము మనం. ఎందుకంటే డబ్బు తీసుకొని ఓటేసినాం కనుక రేపటి రోజు గట్టిగా నిలదీసి ఏదైనా పని కావాలని మనం అడగలేని పరిస్థితి ఉంటది. నిజంగానే గట్టిగా అడిగిన నాడు ఏమంటారంటే, నాకు ఉత్తగా ఓటేళ్ళరు నాయన, డబ్బు తీసుకొని ఓటేసిర్రు. ఏ చిన్న పని ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారు, నాకు డబ్బు కావాలి, నేను ఖర్చు పెట్టిన 20 లక్షలు 30 లక్షలు, మరి నేను 1 కోటి రూపాయలు సంపాదించుకోవాలి అనే ఆలోచనే ఉంటది. డబ్బు ఖర్చు పెట్టకుండా గెలిచిన అభ్యర్థి నిజంగా నిస్వార్థంగా సేవ చేసే అవకాశం ఉంటది. మరి ఒక మంచి వ్యక్తి, డబ్బు లేదు, పేదవాడు కానీ మంచి వ్యక్తి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు అన్నప్పుడు మనం ఏం చేయాలి? డబ్బును ఓడగొట్టాలి. డబ్బును ఓడగొట్టి ఎలాంటి డబ్బు లేని ఈ పేదవాడిని మనం గెలిపించుకోవాలి. మంచి అభ్యర్థి అయినప్పుడు మాత్రమే. ఇవాళ ఓటు విలువ ఎట్లయిపోయిందంటే, మనకు ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఓటు ఉన్న ఎన్ని ఓట్లుంటే అన్ని 1000 ఇస్తున్నారు. ఓటుకు 1000 చొప్పున ఇస్తున్నారు, ఓటుకు 2000 చొప్పున ఇస్తున్నారు, ఓటుకు 5000 చొప్పున కూడా ఇచ్చేటువంటి గ్రామాలు కొన్ని ఉన్నాయి. ఇవాళ ఓటుకు 1000, ఓటుకు 2000 ఇయ్యంగానే తీసుకొని మనం సంబరపడుతున్నాం. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? ఓటుకు 1000 మనం తీసుకుంటే ఆ ఓటుకు 1000 రూపాయలు తీసుకొని ఓటేసి ఆ అభ్యర్థిని గెలిపిస్తే ఒక్కరోజు సర్పంచ్ ఉండడు. సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. సంవత్సరానికి 365 రోజులు 5. మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి 3వ విడతల 17వ తారీఖు నాడు జరిగేటువంటి
ఎన్నికల్లో మన చిన్నాపూర్ గ్రామ వాసులు పెద్దలు అందరూ కూడా మీ యొక్క ఓటును స్వచ్ఛందంగా వేసి ఒక మంచి అభ్యర్థిని, మనకు సేవ చేసేటువంటి అభ్యర్థిని మీరు ఎన్నుకొని ఓటుకున్న విలువను గౌరవాన్ని మీరు కాపాడుతారని సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికి మరొక్కసారి మా తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు కోరుకుంటూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గౌరవ సెక్రటరీ గారికి మరియు మన కారోబార్ రాజశేఖర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి దీనిపై ఒక చక్కటి పాటను మా రాజేందర్ గారు వినిపించాల్సిందిగా కోరుతున్నాను. సామాన్యుడి ఆయుధమే ఓటు హక్కురా, సమాజ నిర్మాణానికి దిక్కురా. అన్నలాంటి ఓటులను అమ్ముకోకురా, అన్నలాంటి ఓటులను అమ్ముకోకురా. ఓటు విలువ తెలియజేయ తగులు సేవరా, సామాన్యుడి ఆయుధమే ఓటు హక్కురా, సమాజ నిర్మాణానికి దిక్కురా. సామాన్యుడి ఆయుధమే మందు సీసలకు లొంగి డబ్బులకు తల వంచి నువ్వు చేసే పొరపాటు ఐదేళ్ల గ్రహపాటు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు మనకు వరం, వినియోగించకపోతే మన బతుకులు పెనుబారం. ఓటు కాల రాసుకున్న జీవితమే, ఓటు కాల రాసుకున్న జీవితమే. చైతన్యం కొరకు చేద్దాము ప్రచారం, సామాన్యుని ఆయుధమే ఓటు హక్కురా, సమాజ నిర్మాణానికే దిక్కురా. సామాన్యుని ఆయుధమే ఓటు హక్కురా, సమాజ నిర్మాణానికే దిక్కురా. నీవే సేవకు ఓటు, దేశ ప్రగతి తోడ్పాటు, కదలాలి యువతరం ఓటు విలువకై సమరం. ఓటుకు దూరం అయిన ఎనుక దడ్డ పల్లెల్లో కొత్త మార్పు రావాలి జగిత్యాల జిల్లాలో. ఓటు మీదనే ఉంది నీ భవిష్యత్తు, నీ ఓటు మీదనే ఉంది నీ భవిష్యత్తు. కాదనుకున్నారంటే బతుకే చిత్తు. కావున గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలందరూ కూడా మరి 17వ తారీఖు నాడు జరగబోయే మన గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో అందరూ కూడా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఓటును స్వచ్ఛందంగా మాత్రమే వినియోగించుకోవాలి. ఓటును దయచేసి అమ్ముకోవద్దని, ఓటుకు నోటును అమ్ముకొని ఓటుకున్నటువంటి విలువను, గౌరవాన్ని మీరు పోగొట్టవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఈ ఓటు వజ్రాయుధం లాంటి ఈ ఓటును మనం ఒక నిస్వార్థంగా సేవ చేసేటువంటి వ్యక్తికి వేసి గెలిపించుకొని మన గ్రామ అభివృద్ధికి తోడ్పడేటువంటి వ్యక్తినే ఎన్నుకొని మనం ఈ యొక్క ఓటు విలువను కాపాడాలని సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయవలసిందిగా తెలియజేసినటువంటి మిత్రుడు రాజశేఖర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని మేము ఇంతటితో ముగిస్తున్నాం. మరి ఈ 3వ విడతలో ఉన్నటువంటి ఈ ధర్మపురి నియోజకవర్గంలో పలు మండలాల్లో కూడా మా కార్యక్రమం ఉంటది కనుక ఇప్పుడు నెక్స్ట్ బుగ్గారాం మండలం, అవి తర్వాత పెగడపల్లి మండలం, ఎన్నో రకాల మండలాలు మాకు ఉన్నాయి. గ్రామం మన జిల్లాలో ఒక 360 గ్రామాల దాకా ఉంటాయి సుమారుగా. అన్ని గ్రామాలలో కొన్ని గ్రామాలను ఎన్నుకొని ఆ గ్రామాలను మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం కనుక మీరందరూ మాతో సహకరించాల్సిందిగా కోరుకుంటూ కార్యక్రమం ముగిస్తున్నాం.
ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.